ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో సింహ రాశి వారి గురించి తెలుసుకుందాం. మే 30 తేదీన శుక్రవారం రోజున ఈ రాశి వారికి ఏం జరగబోతుందో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, ముబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారు సింహ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక ఈ రాశి వారి శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 9 రోజుల్లో అయితే పరిష్కారం చేయబడును. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. ఒక్కసారి నమ్మకంగా కాల్ చేయండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 961881339998. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. వీరికి సమాజంలో మంచి పేరు గుర్తింపు అయితే వీరికైతే ఎక్కువగా ఉంది. అలాగే వీరి సమాజంలో వీరికంటూ ఒక గౌరవ మర్యాద అనేది చాలా ఉంటుంది. ఎందుకంటే వీరిని ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తూ మర్యాదగా అయితే నడుచుకుంటారు. కాబట్టి ఇతరులు వీరిని చూడగానే నమస్కరించి వీరికైతే నమస్కారం అయితే చెప్పి వీరిని గొప్ప స్థాయిలో ఉంచాలని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ రోజున మనం చూసుకున్నట్లయితే దినఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక ఈ సింహ రాశి వారికి కొత్త పనుల ప్రారంభానికి ఇది అనుకూలమైన రోజు. వ్యక్తిగత విషయాలపై దృష్టి సారిస్తారు. కొత్త ప్రాజెక్టులో విజయం అయితే సాధిస్తారు. సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకొని మంచి ఫలితాలు అయితే అందుకుంటారు. ఈ సింహ రాశిలో జన్మించినటువంటి వారికైతే ఈ రోజున శ్రీరామచంద్రమూర్తి ఆరాధన శుభప్రదం. కాబట్టి ఈ సింహ రాశి వారికి మే 30 తేదీన శుక్రవారం రోజున వీరికి జరగబోయే సంఘటనలు మాత్రం ఇవే.